7, 6, 5. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ సరికొత్తగా చూడు. ఈ రోజు మా డ్రీమ్ డెస్టినేషన్ లండన్లో డే 2. డే 1 లండన్ ఐ సీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసి లాస్ట్ వీక్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియో. సో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. బట్ బిఫోర్ దాట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. డే 2 ఈరోజు ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాజ్ మేము ఈరోజు 3 ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ వన్ మేడమ్ తుసాడ్స్, తర్వాత టవర్ బ్రిడ్జ్, ఆ తర్వాత లండన్ ఐ దగ్గర ఫైర్ వర్క్స్ చూడాలి అని ప్లాన్ చేసుకున్నాము. అనుకున్నట్టే మార్నింగ్ రెడీ అయిపోయి హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఫస్ట్ లొకేషన్ మేడమ్ తుసాడ్స్ కి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ సిటీ బస్ కి వెళ్దాం అనుకున్నాం కానీ గూగుల్ మ్యాప్స్ లో రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉంది అని అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ లో వెళ్ళాము. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఈ ట్రైన్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఈవెన్ గ్లాస్గోలో కూడా ఈ ఫెసిలిటీ ఉంది కానీ మేము ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. సో యూకే వచ్చిన దగ్గర నుంచి మాకు ఇదే ఫస్ట్ ట్రైన్ అనమాట అండర్ గ్రౌండ్ మెట్రోలో. బయటకు వెళ్ళాలి అంటే ఇక్కడ మార్నింగ్ 10 o'clock టికెట్ బుక్ చేసుకున్నాము మేడమ్ తుసాడ్స్ కి. నేమ్ చెప్తే ఎవరికి అర్థం కాకపోవచ్చు కానీ వ్యాక్స్ స్టాట్యూస్ మన హీరోస్ రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వాళ్ళకి వ్యాక్స్ స్టాట్యూస్ చేశారని తెలుసు కదా మీ అందరికి. అవన్నీ కూడా మనకి ఇక్కడ మేడమ్ తుసాడ్స్ అనే మ్యూజియంలో డిస్ప్లే చేశారు. ఎంట్రన్స్ లో ఒక పర్సన్ వ్యాక్స్ స్టాట్యూ కనిపించింది కానీ మేము సడన్ గా అక్కడ ఒక పర్సన్ ఉన్నారు అని అనుకున్నాం కానీ అది స్టాట్యూ అనుకోలేదు. సో కంగారులో నేను అసలు నేమ్ ఎవరిది ఆ స్టాట్యూ అనేది కూడా చూడలేదు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. బట్ మా ఎక్సైట్మెంట్ ఆ రేంజ్ లో ఉన్నది. నెక్స్ట్ మేము ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోయాము. ఇక్కడ రెడ్ కార్పెట్ తో మనకి ఎంట్రన్స్ లో విజిటర్స్ ని కూడా వెల్కమ్ చెప్తున్నట్టుగా ఫ్లోర్ మీద ఇలాగా పెయింటింగ్ ఉందన్నమాట. ఇంకా లైటింగ్, డెకరేషన్స్ తో అంతా కూడాను ఎంట్రన్స్ అదిరిపోయింది. నేను అలాగా రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తుంటే మా హస్బెండ్ ఇన్నర్ వాయిస్ ఏంటో తెలుసా? గుడ్, ఎల్కేజీలో పడండి. రెడ్ కార్పెట్ తర్వాత సేమ్ మనకి లండన్ ఐ సీ లైఫ్ లో ఫొటోస్ తీస్తున్నట్టుగా క్యూఆర్ కోడ్ ఇస్తున్నారని చెప్పాను కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా మేడమ్ తుసాడ్స్ లో ఫొటోస్ తీస్తున్నారు. నన్ను అట్రాక్ట్ చేసిన ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి అవార్డ్స్ ఇస్తున్నారు అన్న ఫీల్ వచ్చేలాగా వ్యాక్స్ స్టాట్యూ డిస్ప్లే చేశారు. నేనేమో అదే రేంజ్ లో స్టేజ్ మీద అవార్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాను అన్న ఫీల్ వచ్చేలాగా అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఫిలిం అండ్ టీవీ స్టార్స్, స్పోర్ట్స్ లెజెండ్స్, అదర్ సెలబ్రిటీస్ అండ్ ఐకాన్స్ ఇలా అన్ని కేటగిరీస్ లో కొంతమంది వ్యాక్స్ స్టాట్యూస్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే డిఫరెన్సియేషన్ ఏం లేకుండా వీళ్ళు ఇక్కడ వ్యాక్స్ స్టాట్యూస్ ని డిస్ప్లే చేశారు. మన బాలీవుడ్ సెలబ్రిటీస్ లో ఇక్కడ అందరూ నాకు ఇష్టమైన స్టార్సే ఉన్నారు. ఫస్ట్ అమితాబ్ బచ్చన్ సార్, వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్. నెక్స్ట్ షారుఖ్ ఖాన్. నేను చిన్నప్పటి నుంచి డై హార్ట్ ఫ్యాన్ ఎస్ఆర్కేకి. ఒక్కసారి షారుఖ్ ఖాన్ని చూడగానే నా హ్యాపీనెస్ అసలు అంతా ఇంత కాదు, బుగ్గలు గిల్లి గోల గోల చేశాను ఫ్లోర్ అంతాను. నెక్స్ట్ హృతిక్ రోషన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. చిన్నప్పటి నుంచి చాలా డాన్స్కి ఫ్యాన్ అనమాట నేను హృతిక్ రోషన్కి. అండ్ రియల్గా మనకి మూవీలో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో ఇక్కడ వ్యాక్స్ స్టాట్యూలో కూడా అంతే హ్యాండ్సమ్ గా ఉన్నారు. నెక్స్ట్ ప్రియాంక చోప్రా, రణ్వీర్ సింగ్, ఇంకా కత్రినా కైఫ్ కూడా ఉన్నారు. రణ్వీర్ సింగ్ అయితే నిజంగా ఎంత స్టైలిష్ గా ఉన్నారో, నాకైతే అందరూ చాలా బాగా నచ్చేశారు. ఇంకా ఇక్కడ జేమ్స్ బాండ్ మూవీలో యాక్ట్ చేసిన 6 యాక్టర్స్ వ్యాక్స్ స్టాట్యూస్ కూడా చూడొచ్చు. వీళ్ళకి ఇక్కడ ఒక సెపరేట్ సెక్షనే ఉన్నది.
చాలా డిసప్పాయింట్ అయ్యానబ్బా. మన టాలీవుడ్ హీరోస్ ఎవరివి లేవు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఎవరివి లేవు. కానీ వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. లైక్ యూకేలో ఉంది, అంటే ఇప్పుడు మేము ఉన్న బ్రాంచ్, ఇంకొకటి సింగపూర్, ఇంకా దుబాయ్, బ్యాంకాక్. వాళ్ళ సైట్ కనుక మనం విజిట్ చేస్తే ఒకసారి మన టాలీవుడ్ హీరోస్ ఎక్కడెక్కడ ఎప్పుడు డిస్ప్లే చేస్తున్నారు అనేది మనకి అఫీషియల్గా అక్కడ వెబ్సైట్లో తెలుస్తుందిట. సో అప్పుడు మనం వెళ్ళి విజిట్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే మేము టాలీవుడ్ హీరోస్వి ఎవరివి చూడలేదు వ్యాక్స్ స్టాట్యూస్. అసలు చాలా డిసప్పాయింట్ అయ్యా నేనైతే ఈ విషయంలో. స్పోర్ట్స్ కేటగిరీలో మన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ వ్యాక్స్ స్టాట్యూ కూడా ఉంది. చాలా బాగా అనిపించింది నాకైతే చూడగానే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్ క్రికెట్లో. నెక్స్ట్ ది రాయల్ ఫ్యామిలీ. ఈ రాయల్ ఫ్యామిలీలో కింగ్ చార్లెస్ III, క్వీన్ కమీలా, క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ విలియం అంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్, క్యాథరిన్ అంటే ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్, వీళ్ళందరి వ్యాక్స్ స్టాట్యూస్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఈ సెటప్ అంతా చూస్తే అసలు మామూలుగా ఉండదు. చాలా గ్రాండ్గా ప్యాలెస్ బ్యాక్గ్రౌండ్తో మొత్తం అంతా సెటప్ చాలా బాగుంటుంది. మనం కూడా ఒక ప్యాలెస్లో ఉన్నామన్న ఫీల్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఫొటోస్ తీసి QR కోడ్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ బరాక్ ఒబామా వ్యాక్స్ స్టాట్యూ కూడా ఉంది. చాలా డిగ్నిఫైడ్గా, చాలా న్యాచురల్గా ఉంటుంది మనకి ఈ వ్యాక్స్ స్టాట్యూ. నాకు తెలిసిన వాళ్ళ నేమ్స్ వరకు చెప్తున్నాను. వీడియో కూడా లెంత్ అయిపోతుంది కాబట్టి అందరివి చెప్పట్లేదు. సో ఇందాక నేను అనుకున్న మన కేటగిరీస్లో మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్లో ఉన్న వాళ్ళ వ్యాక్స్ స్టాట్యూస్ దగ్గర నేను నైనా కొంచెం సేపు అలానే వాళ్ళు ఎలా నుంచున్నారో మేము కూడా అలానే నుంచొని ఫన్నీగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఛాంబర్ ఆఫ్ హారర్ అనే సెటప్ ఉంటుంది. ఈ లోపలికి వస్తే నైనా భయపడుతుందని చెప్పి మా వారు నైనాని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. నేను మాత్రం వీడియో తీయాల్సిందే, చూడాల్సిందే అని చెప్పి మొత్తం తిరిగాను. ఫౌండర్ ఆఫ్ మేడం తుసాడ్స్, మేరీ తుసాడ్స్, ఈ మ్యూజియంలో హారర్ ఎలిమెంట్స్ ఉండాలి అని ఐడియా ఇచ్చారు. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ హిస్టారికల్ ఫిగర్స్, ఫేమస్ పీపుల్ అండ్ డెత్ మాస్క్స్ ఆఫ్ క్రిమినల్స్ ఫేసెస్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. ఛాంబర్ ఆఫ్ హారర్స్ నుంచి స్పిరిట్ ఆఫ్ లండన్ రైడ్ అని ఉంటుంది, దానికి వెళ్ళాం. నెక్స్ట్ ఇదొక టాక్సీ లాగా ఉంటుంది. ఈ రైడ్లో మనం లండన్లో జరిగిన పాస్ట్ మేజర్ మూమెంట్స్ లైక్ ది గ్రేట్ ఫైర్, ది ప్లేగ్, వార్ టైంలో సీన్స్ జరిగినవన్నీ కూడా ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఇవన్నీ చూస్తూ మనం రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రైడ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా షిరిడి వెళ్ళినప్పుడు మనకు అక్కడ సాయి తీర్థ్ అని థీమ్ పార్క్ ఉంటుంది కదా, ఒక ట్రైన్లో మనం కూర్చొని ఫేమస్ టెంపుల్స్ని చూస్తూ ఉంటాము. అక్కడ లోపల చూపిస్తూ ఉంటారు కదా, సేమ్ అలానే ఉంటుంది. ఫైనల్లీ మా రైడ్ అయిపోయింది. ఈ రైడ్ కాదు కానీ ఎగ్జాక్ట్గా ఐస్ క్రీమ్ స్టోర్ ముందు ఆపాడు. ఇంకా నైనా స్టార్ట్ చేసింది గోల్ చేయడం, ఐస్ క్రీమ్ కావాలి కావాలి అని. సో సరే అని దానికి ఐస్ క్రీమ్ తీసుకొని నెక్స్ట్ హాల్ ఆఫ్ హీరోస్ అని 4D షో ఉంటే దానికి వెళ్ళాము. ఇది ఫ్రీ షోనే, 5 to 7 minutes ఉంటుంది అంతే.
షో అయిపోయిన తర్వాత మేడం తుసాట్స్ స్టోర్కి షాప్కి వెళ్ళిపోయాము. ఇక్కడ అన్ని స్టోర్స్ లాగా కాకుండా యూనిక్ కలెక్షన్స్ చూసాము. లైక్ అవార్డ్స్ ఉంటాయి. ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి చెప్పాలంటే. ఎందుకంటే రెగ్యులర్గా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ తీసుకునేలా కాకుండా ఇలా అవార్డ్స్ లాగా ఉన్నాయి చూసారా. ఇవి గిఫ్టింగ్ పర్పస్కి కానీ లేదా మన ఇంట్లో మనం షోకేస్లో కూడా పెట్టుకోవచ్చు. గుర్తుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా ఈ గోగుల్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఏది నచ్చినా నచ్చకపోయినా మేము మాత్రం ఫ్రిజ్ మ్యాగ్నెట్సే తీసుకుంటాము. ఎందుకు అంటే స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు. బికాజ్ మాకు ఈజీ టు క్యారీ అనిపించింది అంతే. ఇండియాకి వెళ్ళేటప్పుడు ఈ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి బ్యాగ్లో చక్కగా పడతాయి. ఇంకా డ్యామేజ్ కూడా అవ్వకుండా ఉంటాయి బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు. మేడం తుసాట్స్ నుంచి మళ్ళీ బేకర్ స్ట్రీట్ స్టేషన్కి వచ్చేసి మళ్ళీ మేము అరౌండ్ లంచ్ టైం 1:30కి హోటల్కి వెళ్ళిపోయాము. సారీ గైస్, వీడియో లెంత్ ఎక్కువ అయిపోవటం వల్ల డే 2 వీడియో ఓన్లీ మేడం తుసాట్స్ వరకే అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ సెకండ్ లొకేషన్ అండ్ థర్డ్ లొకేషన్ టవర్ ఆఫ్ లండన్ అండ్ ఫైర్ వర్క్స్ వీడియోని అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.